అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఉప్పు చేప చిక్కుడుకాయ నా స్టైల్లో ఎలా చేయాలో చేసి చూపిస్తానండి మీకు. దానికోసం ముందుగా ఉప్పు చేపలు ఇట్లా ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలండి. తర్వాత చిక్కుడుకాయలు ఇట్లా కట్ చేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇట్లా కట్ చేసుకోవాలి. అందులో ఒక చిన్న టమాటా వేసుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి అండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తానండి మీకు. ముందుగా ఉల్లిపాయల్ని ఇట్లా స్టీల్ కుక్కలో వేసి ఫ్రై చేసుకోవాలండి. తర్వాత పక్కనే ఉప్పు చేపలు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఉప్పాయలు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అందులో. అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు చిక్కుడుకాయ వేసాను అందులో. కూడా పచ్చి ఫ్రై అవ్వాలండి. ఉప్పు చేపలు ఫ్రై అయిపోయాయండి. ఇట్లా పక్క తీసుకోవాలి బౌల్లో. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. టమాటాలు వేసారండి ఇందులో. ఇవి కూడా ఫస్ట్ ఫ్రై అవ్వాలండి. టమాటాలు కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఉప్పు కారం వేసానండి. ఇప్పుడు గరం మసాలా అన్నీ వేసేసి కాసేపు ఫ్రై అయినవ్వాలండి. అన్నీ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఒక 5-6 విజిల్ రానివ్వాలండి. కర్రీ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఉప్పు చేప వేసుకోవాలి. సైడ్లో వేసుకోవాలండి. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కాసేపు ఉడకనివ్వాలండి రెండింటిని. ఫైనల్గా అయితే కర్రీ అయిపోయిందండి. ఇంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.